సహజ వనరుల ఆధారంగా జీవనోపాధులు పెంచుకొని భవిష్యత్తులో పేదరికాన్ని పారద్రోలేలా గ్రామ సంఘాలు పనిచేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల సమైక్యలో 16వ వార్షికోత్సవ మహాసభ సమావేశం శనివారం జరిగింది. ఇటు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ 4 అంశాలను వివరించారు. ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతి విషయాలను వివరించారు. ఆర్థిక ప్రగతిలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 130% రుణాలు ఇప్పించడం, ప్రతి గ్రామ సంఘంలో 1/2% ఎంపీఏ కన్నా తక్కువ ఉండాలని, ప్రతి గ్రామంలో సంవత్సరంలో 20 మంది కుటుంబాలు నెలకి 10,000 నుండి 30,000 వరకు సుస్థిర ఆదాయం వచ్చేలా వ్యాపారాలను చేయాలని, సామాజిక ప్రగతిలో ప్రతి సభ్యురాలు నా మొక్క నా బాధ్యత కార్యక్రమంలో కొల్చారం మండలంలో 7,482 మంది సభ్యులతో మొక్కలను నాటించాలని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సామాజిక అభివృద్ధి కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఎంలు జాన్ కెనడీ, ఐబీ ఫార్మ్ డిపిఎం ప్రకాష్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఏపీఎం సుశీల్వా, సిసిలు వెంకటేష్, సబిత, విజయలక్ష్మి, తనుజ, ఐసిడిఎస్ సూపర్వైజర్ శశికళ, అకౌంటెంట్ లాస్య, మండల సంఘం అధ్యక్షురాలు శ్వేత, మౌనిక, శాంత, అశ్విని, వివిధ గ్రామాల సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. కొల్చారం మండల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన మహాసభకు హాజరవడం జరిగింది. దీనికి మండల ఓబీ అట్లాగే గ్రామీణ సంఘాల ఓబీలు పాల్గొన్నారు. మరి రాబోయే సంవత్సరంలో ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతికి సంబంధించి విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఆర్థిక ప్రగతిలో ముఖ్యంగా గవర్నమెంట్ చెప్పినట్టు మనకు ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మరి 130% రుణాలు ఇప్పించి మరి దాదాపు కనీసం 15 నుంచి 20 కుటుంబాలను ఇందిరా మహిళా శక్తిలో వ్యాపారాలు కానీ, పరిశ్రమలు కానీ, సేవా రంగాల్లో వాళ్ళకి పెట్టించి కనీసం 10,000 నుంచి 30,000 ఆదాయాలు వచ్చేటట్టు చేయడం, అట్లాగే ఎన్పిఏ 0.5% లోపల ఉండడం, అట్లాగే సామాజిక ప్రగతిలో భాగంగా మరి నా మొక్క నా బాధ్యతలో ఈ మండలంలో కనీసం 7,000 మొక్కలు నాటించి కనీసం 3 సంవత్సరాలు పెంచే ఒక బాధ్యతను ఈరోజు ఈ ఎంఎస్ తీసుకోవడం జరిగింది. మరి భవిష్యత్తులో ఒకవైపు సామాజిక ప్రగతి, రెండో వైపు ఆర్థిక ప్రగతి రకంగా వీళ్ళు గ్రామీణ సంఘాల లీడర్స్ గ్రామాల్లోకి వెళ్ళి సంఘాల సమావేశాలు పెట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రోత్సాహపరిచి మరి ఆర్థికంగా కుటుంబాలు సహజ వనరులను అంటే గ్రామాల్లో ఉన్న సహజ వనరుల ఆధారంగా జీవనోపాధులను పెంపొందించుకొని భవిష్యత్తులో పేదరికం నుంచి బయటపడి మరి ఏపీఎల్ స్థాయికి రావాలని కోరడమైంది. థ్యాంక్ యూ.